అందరికీ నమస్కారం. ప్రతి పండుగ మనకు ఒక కొత్త సందేశాన్ని ఇస్తుంది. అంటే ఏ పండుగ వచ్చినా ఒక సందేశం అయితే మనకి అంతర్లీనంగా ఉంటుంది. అలాగే ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. అయితే క్రిస్మస్ పండుగ గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. నాకున్న కొద్ది జ్ఞానాన్ని మీతో కొద్ది నిమిషాలు షేర్ చేసుకుంటా. ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది ప్రజలు సెలబ్రేట్ చేసుకునే ఒక గొప్ప పండుగ క్రిస్మస్. క్రిస్మస్ పండుగను మతపరమైన పండుగగా మనం ఎప్పుడూ చూడకూడదు. అసలు ఈ పండుగలో మతపరమైన పండుగగా చూడకూడదు. ఆ పండుగలో ఉన్న అంతర్లీనంగా దాగి ఉన్న సందేశాన్ని మాత్రమే మనం చూడాలి. సో క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. అది పురస్కరించుకుని మనం జన్మదిన వేడుకలు జరుపుకుంటాం. ఇక్కడ యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది ఈ యొక్క పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. యేసు ప్రభు ఆయన దేవుడే నరరూపే భూమి మీదకి వచ్చారు. ఒక నరుడు ఎలా ఉండాలో చూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. ప్రేమ, క్షమ, దయ, త్యాగం, ఆనందం అనే అంశాలు యేసుప్రభు ఈ భూమి మీద చూపించారు. యేసుప్రభు రాకముందు ఫిలాసఫీ ఏంటంటే ఆటవిక న్యాయం ఉండేది. నువ్వు నన్ను చంపితే నేను నిన్ను చంపుతా, అంతే. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే ఒక ఆటవిక న్యాయం నుంచి క్షమ అనే ఒక గొప్ప స్థితిని తీసుకొచ్చిన వ్యక్తి యేసుప్రభు. సో అందు గురించి క్రిస్మస్ పండుగ చేసుకునే అందరూ కూడా క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. నిజమైన క్రిస్మస్ పండుగ ఏంటి అంటే నీకెవరి మీద అయితే కోపం ఉంటుందో, ఏ వ్యక్తి అయితే నీకు హాని చేస్తారో ఆ వ్యక్తిని నువ్వు క్షమించగలగటమే నిజమైన క్రిస్మస్ పండుగ యొక్క అర్థం. సో విధేయత. యేసు ప్రభు తన తండ్రి భూమి మీద పంపించినప్పుడు ఆయన భూమి మీద వచ్చాడు. తండ్రి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారము ఆయన చనిపోతాడు, బాధపడతాడని తెలిసి కూడా ఆయన విధేయతతోనే పనిచేశాడు. అన్నిటికంటే కీలకమైనది త్యాగం. తన ప్రాణ త్యాగం వల్ల చాలామందికి రక్షణ జరుగుతుంది అనేసి ఆయన శిలువలో మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. సో మళ్ళీ తిరిగి లేచి ఆనందించాం. సో డియర్ ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటే మొదటిగా దయ, ప్రేమ, క్షమ, త్యాగం, ఆనందం. ఈ 5 గుణాలు ఉంటే నువ్వు ప్రతిరోజు నీ జీవితంలో క్రిస్మస్ ఉంటుంది. సో క్రిస్మస్ అంటే స్టార్ కట్టడం కాదు, కేక్ కట్ చేయడం కాదు, సెలబ్రేషన్ చేసుకోవడం కాదు. ద రియల్ సెలబ్రేషన్, నేను చెప్పిన ఈ అంశాలు ఎప్పుడైతే మీ జీవితంలో ఎంటర్ అవుతాయో, దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. దట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ Christmas in our life. Thank you very much.